హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య థాట్స్ అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు బఠానీలు, ఆలు, టమోటా, ఉల్లిపాయలు తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆలుని ఇలా పీసెస్గా కట్ చేసుకొని తర్వాత బఠానీ వేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోండి. వేసేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోండి. అందులోపు మనం ఇక్కడ మిక్సీలోకి టమోటా వేసేసుకొని జ్యూస్ చేసుకోవాలి. పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇక్కడ మనం ఇంకోవైపు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాం కదా, హీట్ అయింది. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, మిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 50% వేపుకున్నంత వరకు వేపుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుని అలానే బఠానీని వేసుకోండి. వేసేస్తున్నాం కదా. నెక్స్ట్ మనం టమాటో ప్యూరీని వేసుకుందాం. దాంట్లో కాస్తంత నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోండి. గరం మసాలా తగినంత, జీలకర్ర పౌడర్ తగినంత, అదే అంటే కుమ్ని పౌడర్, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు టమోటా ప్యూరీ తక్కువ అయిందనుకుంటే మరిన్ని టమోటాలు, మీకు ఎన్ని కావాలో అన్ని టమోటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. లాస్ట్లో ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. వేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేసి వేడి వేడిగా ఎంతో రుచికరమైన బఠానీ ఆలు కర్రీ
రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది మనకు చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మీకు లైక్ చేసి షేర్ కూడా చేయండి. టేస్ట్ విషయానికైతే చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరియు ఒక ఫుడ్ ఐటెంతో మేము మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.